హాయ్ సార్. హాయ్, మీ కంపెనీ పేరు సార్? నా కంపెనీ పేరు డీజేటీ ఈవీ పవర్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. రాష్ట్ర ప్రభుత్వంతో ఎన్ని కోట్లకు సంబంధించినటువంటి ఒప్పందాలు చేసుకున్నారు మీరు? ఇది యాక్చువల్లీ ఒప్పందం అంటే ఆల్రెడీ మనం ఒక మాన్సాస్ ట్రస్ట్ నుంచి ఒక 160 acres మనకి విజయనగరం రఘు ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ల్యాండ్ మాకు అలాట్ అయింది. దీన్ని మేము అప్రూవల్స్కి పెట్టాము. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ నియర్ అబౌట్ ఒక 400 crores ప్రాజెక్ట్ ఇది. దీంట్లో ఎంప్లాయ్మెంట్స్ మనకి రోబోటిక్ ఇంజనీర్స్, ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్, ట్రిపులింగ్ ఇంజనీర్స్ ఇలాగా ఒక 1500 నుంచి 18 మంది మనకి ఎంప్లాయ్మెంట్స్ వస్తుంది. ప్రస్తుతానికి ఆల్రెడీ మనకి ఫ్యాక్టరీ ఏమో పూణేలో ఒక ఫ్యాక్టరీ ఉంది, అలాగే ఫరీదాబాద్ హర్యానాలో కూడా ఫ్యాక్టరీ ఉంది. మనం 2017 నుంచి మన ఈవీ ఛార్జింగ్ మిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము. ఈ ఫ్యాక్టరీలో బేసికలీగా మేము తయారు చేసేది ఏంటంటే ఎనీ డీజిల్ వెహికల్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ వెహికల్గా మార్చడానికి మనం ఈ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాము. ఆల్రెడీ ఒక 2-3 ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంఓయూస్ మేము ఆల్రెడీ చేసాము. ఈ సిఐ మీట్ కూడా చాలా అఫీషియల్గా చాలా బాగుంది. బేసికలీగా సిఐ మీట్లోని ఒక స్టేట్ సీఎం గ్యారంటీ అంటే మేము మీ ఎంఓయూతో పాటు మా స్టేట్లో ఇన్వెస్ట్మెంట్కి ఏ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చినా సరే బేసికల్గా మీరు చేసుకోండి అని అంటారు. బట్ దిస్ ఈజ్ ద ఫస్ట్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. నేను చాలా మీటింగ్స్ అటెండ్ అయ్యాను. డైరెక్ట్లీ సీఎం ఈజ్ ప్రెజెంటింగ్ అంటున్నారు ఈ సిఐ మీటింగ్కి మేము బాధ్యత, మీరు మా స్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ఎంఓయూకి మేము ఉంటాము. పెట్టుబడిదారులకి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు పెద్దపీట వేస్తూ భారీగా రాయితీలను కూడా కల్పిస్తున్నారు కదా. ఒక పెట్టుబడిదారుగా మీకు ఏమనిపించిందండి ఆ రాయితీలను చూసి? ఇస్ ఎ సేఫ్ జర్నీ ఫర్ ద ఇన్వెస్టర్స్. చాలా ఎక్సలెంట్. అంటే నేను ఇంత ఈజీగా ఒక అప్రూవల్స్ కానీ ఇంత ఈజీగా ఒక నార్మల్ మ్యాన్ ఈజీగా యాక్సెస్ చేయగలిసే సిస్టమ్ని తీసుకొచ్చారు. ఇట్ వాజ్ వెరీ గ్రేట్ అడ్మినిస్ట్రేషన్. మేము చాలా దగ్గర తిరుగుతున్నా. ఆల్మోస్ట్ ఐ గో ఆల్ ఓవర్ ఇండియా, ఐ గో యూరోప్, చాలా దగ్గర తిరుగుతుంటాను. బట్ దిస్ సీఎం ఈజ్ మేకింగ్ ఏ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ చాలా ఈజీ చేశారండి. అండ్ ఇన్వెస్టర్స్ కూడా బేసికలీగా వస్తారు వెళ్ళిపోతారు, కానీ ఆయన చేసిన అడ్మినిస్ట్రేషన్లోని ఇన్వెస్టర్స్ ఆర్ ఇన్వెస్టింగ్. నేను ఇప్పుడు చాలా B2B మీటింగ్స్ అటెండ్ అయ్యాను. ఆల్మోస్ట్ ఆల్ ఇన్వెస్టర్స్ they want to invest immediately. They want to invest because of the administration of our CM, and it's a very good. I am very thankful like this administration we have in our state. Hi. Hello. Where are you from? I'm from the Netherlands. I'm Edith Nordman. I'm the chairman of the Netherlands India Chamber of Commerce and Trade, and it has been an amazing pleasure to be here. Very exciting. I mean, this CII summit was just skyrocketing from what has happened here, and the state of Andhra Pradesh with the chief minister, who is a real visionary, not just a dreamer, because he really makes it happen, and he has shown that he really knows what business wants and what business needs, and he is willing and also doing things that make this happen, not only for Indian companies in Andhra Pradesh, but also for foreign companies. And he already promised us that he will come to the Netherlands. So we're very much looking forward to that. And there are tons of opportunities that we're looking forward to. So it was a great success being here, a great pleasure, meeting so many wonderful people. And I would recommend everybody to come to Andhra Pradesh and sense what it is here from the cultural background, the food, business, and the vibrating community that is there and the opportunities that they're here. It's amazing to see such inspiring leaders that you have. And the leaders in Europe could learn a lot from here. So I'm definitely gonna tell them once I'm back that they should look at how it's being done here. Yeah. Have you signed any agreement with Andhra Pradesh government? No, we haven't signed any agreement, but we have agreed that we would go on and see, and that the chief minister will also come to the Netherlands to talk about business opportunities. So that's even more amazing than just signing an agreement. Right. Thank you so much. Thank you very much, and thanks for having me. Hi.
హలో, మీ పేరు? అమృత. ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ ఆఫ్ బ్యాచులర్ అడ్మినిస్ట్రేషన్ సెకండ్ ఇయర్ చేస్తున్నాను, ఆంధ్ర యూనివర్సిటీ. ఓకే, ఇప్పుడు విశాఖ కేంద్రంగా భాగస్వామ్య సదస్సు జరుగుతోంది కదా. ఈ భాగస్వామ్య సదస్సుకి దేశ విదేశాల నుంచి ఎంతో మంది ప్రతినిధులు వస్తూ ఉన్నారు. ఎన్నో కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి కదా. మీకు ఏమనిపిస్తుంది? సార్, బేసిక్ గా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. గవర్నమెంట్ వచ్చిన 16 months లో కూడా 10 lakh crore ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. అందులో 6 lakh crore ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నంలో జరుగుతుంది. వీఆర్ సో హ్యాపీ. సో ఒక విజనరీ లీడర్ రావడం వల్ల ఎంత చేంజ్ జరుగుతుందో మేము చూడగలుగుతున్నాం. మా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మేము బెంగళూరు ఆర్ హైదరాబాద్ డెవలప్ సిటీస్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. వీ కెన్ హ్యాపీలీ స్టే విత్ అవర్ ఫ్యామిలీస్ అండ్ వర్క్ హియర్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంతా చాలా బాగుంటుంది. సో వి ఆల్ థ్యాంక్ చంద్రబాబు నాయుడు గారు, our CM, for this. హాయ్ సార్, మీ పేరు? చిషిత. ఏం చేస్తుంటారు? BBA స్టూడెంట్, సెకండ్ ఇయర్, ఆంధ్ర యూనివర్సిటీలో. ఓకే, విశాఖ కేంద్రంగా చేసుకుని భాగస్వామ్య సదస్సు జరుగుతోంది. ఈ భాగస్వామ్య సదస్సు ద్వారా ఎన్నో కంపెనీలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి కదా. మీకు ఎలా అనిపిస్తుంది? Right now I'm very happy because Chandrababu Naidu sir is the leader, because he is a visionary person. Ippudu 10 crore investment lo 6 crores Vizag ki vastundi, and chala software companies like TCS, Cognizant and Infosys already ITSS lo unnai, and ippudu other private companies kuda vastunayi. We are so happy. We don't have to go outside like Bangalore, Hyderabad or Chennai. We can stay with family here and do jobs. Like madi education complete ayyesarki already development will be done. So we will be able to stay with us happy and earn income here instead of going outside. I'm very happy that sir is here, like, and he's very considerate about youth. ఓకే, విశాఖ కేంద్రంగా ఇప్పుడు ఏషియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్ ని గూగుల్ సంస్థ ఇక్కడ ఏర్పాటు చేయబోతుంది. అలాగే TCS సంస్థ కూడా ఇక్కడ డేటా సెంటర్ ని ఏర్పాటు చేయబోతుంది. సిఫీ అలాగే మెటా వంటి సంస్థలు కూడా విశాఖ కేంద్రంగా డేటా సెంటర్లు అయితే ఏర్పాటు చేయబోతూ ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది అసలు ఈ డెవలప్మెంట్? Grateful because Hyderabad tarvata Vizag is now gonna become the biggest industry in the world. So I'm so happy. Sir youth kosam chala considerate ga undi, his like job opportunities chala increase avutayi. We are so glad and grateful for his youth visionaries. Thank you. హాయ్ బ్రదర్. హాయ్, మీ పేరు? దేవిశ్రీ ప్రసాద్. ఏం చేస్తుంటారు? BBA సెకండ్ ఇయర్, ఆంధ్ర యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ లో. ఓకే, ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో CII పార్ట్నర్షిప్ సమ్మిట్ అయితే జరుగుతోంది కదా. ఈ భాగస్వామ్య సదస్సు ద్వారా ఎన్నో కంపెనీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆ ఒప్పందాల ప్రకారంగా రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి యూత్ ఎవరైతే ఉంటారో ఎంప్లాయ్మెంట్ కోసం ఎదురు చూసేవారు, వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు అయితే వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఏమంటారు మీకు? నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇంత గొప్ప సమ్మిట్ అయితే జరగలేదు. అది కూడా నా 16 months లో వైజాగ్ లో 6 lakh crores ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా హ్యాపీగా ఉంది. హైదరాబాద్ తర్వాత వైజాగే చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్న సిటీ. ఇంకా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తే మేము వేరే స్టేట్స్ కి వెళ్లాల్సిన పని ఉండదు. ఇక్కడే హ్యాపీగా ఫ్యామిలీతో సెటిల్ అయ్యి హ్యాపీగా ఉంటాం, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఇక్కడే ఉంటాం. ఇంకా నెక్స్ట్ థింగ్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి విజనరీ మనం ఎప్పటి నుంచో చూస్తా ఉన్నాం. లాస్ట్ టైం మైక్రోసాఫ్ట్ ఎలాగా హైదరాబాద్ కి వచ్చిందో, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్, TCS డేటా సెంటర్ అన్ని వైజాగ్ కి వస్తున్నాయి. అంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు అనే ట్యాగ్ మీదే చాలా వరకు కంపెనీస్ వైజాగ్ లో ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. దీనివల్ల చాలా హ్యాపీగా ఉంది. విశాఖ కేంద్రంగా జరుగుతున్నటువంటి భాగస్వామ్య సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి పెట్టుబడిదారులు మనతో ఉన్నారు. ఎన్ని కోట్లకు సంబంధించినటువంటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు, ఏ రంగంలో వారు సేవలు అందించబోతున్నారు, వారు స్టార్ట్ చేయబోతున్నటువంటి ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయి అనేది మనం తెలుసుకున్నాం. హాయ్ అండి, మాది యాప్సికా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని హైదరాబాద్ చెందిన కంపెనీ ఇది. మేము వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నర్సాపూర్ దగ్గర పేరుపాలెం ఉంది బీచ్ ఫ్రంట్ రిసార్ట్ ప్లాన్ చేశాము. ఇది ఒక 100 crore ప్రాజెక్ట్. ఇది దీంట్లో డైరెక్ట్ గా ఒక 600 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇది సో ఈ గవర్నమెంట్ లో మాకు MOU కుదిరింది, పని కూడా చాలా వేగంగా అవుతుంది, మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. సో 100 కోట్ల పెట్టుబడిని అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మీరు పెట్టబోతున్నారా? అవునండి, అవునండి. సార్, అంటే పెట్టుబడిదారులకి చంద్రబాబు గారు నిజంగా భారీగా రాయితీలు ఇస్తూ ఉన్నారు, భరోసాను కల్పిస్తూ ఉన్నారు. మీరు ఒప్పందాలు కుదుర్చుకోండి, తర్వాత అంతా మేము పరుగులు పెట్టిస్తామంటూ
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి కూడా ఆయన చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? చాలా గొప్పగా ఉందండి. వాళ్ళు ఒక ఎస్క్రో అకౌంట్ కూడా క్రియేట్ చేస్తున్నారు. ఈ ఇన్సెంటివ్స్ అని డైరెక్ట్ గా మన అకౌంట్ లో వచ్చేలాగా ఎస్క్రో అకౌంట్ కూడా క్రియేట్ చేస్తాను చంద్రబాబు గారు నేను మీటింగ్ లో చెప్పడం జరిగింది. అది చాలా మంచి విషయం. అది ఈ పెట్టుబడిదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అది చాలా మంచి విషయం. అంటే మీరు పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో పర్మిషన్ల కోసం తిరగాల్సినటువంటి అవసరం లేదు, అవన్నీ మేమే చూసుకుంటాము, మీరు ఒకసారి ఒప్పందం చేసుకోండి, ఆ తర్వాత మీ బాధ్యత మాదే అంటూ కూడా లోకేష్ గారు చంద్రబాబు గారు చెప్తూ ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుందండి? అవునండి, చాలా మంచి విషయం ఉంది. అది సింగిల్ విండో సిస్టమ్ పెట్టారు. అన్ని పర్మిషన్లు ఆ విండో ద్వారానే అయిపోతాయి. ఇప్పుడు మనం పెద్దగా తిరగాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఎంఓయూ చేసుకున్నాం. ఇక్కడి నుంచి అంతా ప్రభుత్వానికి బాధ్యత అని వాళ్ళ నిన్న ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు చెప్పారు. వాళ్ళ మంత్రి గారు కూడా టూరిజం మంత్రి కందుల దుర్గేష్ గారు వారు కూడా చెప్పడం జరిగిందండి. ఇది చాలా మంచి విషయం. అది పెట్టుబడిదారులకు చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది ఈ విషయం. మీరు చెప్పండి సార్, పెట్టుబడిదారులకి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దపీట వేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే పెట్టుబడిదారులకి భారీగా రాయితీలు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ మంచి వెసులుబాట్లు కూడా కల్పిస్తూ ఉన్నారు. అంటే ఈ అనువైనటువంటి వాతావరణాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందండి, చాలా ఎంకరేజింగ్ గా ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి పెట్టుబడి పెడదామని వచ్చే వాళ్ళకి ఏంటంటే వీళ్ళు మాకు ఒక ఫలానా వాళ్ళు పెట్టుబడి పెడతారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అన్న విషయం మాకు తెలిస్తే చాలు, మా అంతటా మేంగా మా గవర్నమెంటే వెళ్ళి అప్రోచ్ అవుతుంది అనేంత పాజిటివ్ దృక్పథంతో ఉన్నారు. చాలా ఆనందంగా అనిపించింది. మేము పెట్టే బీచ్ ఫ్రంట్ రిసార్ట్స్ కూడా ఎలా ఉన్నాయంటే ఒక ఫ్యామిలీ కంప్లీట్ గా అన్ని మర్చిపోయి వస్తాయి. 3 రోజులు కంప్లీట్ గా ఎంగేజ్ అయిపోవచ్చు ఆ రిసార్ట్స్ లో. ఫోన్లు వీళ్ళు అన్ని స్విచ్ ఆఫ్ చేసేసి ఆ విధంగా మేము 2 ఫేజుల్లో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాము. హోప్ విల్ డూ ద బెస్ట్. థ్యాంక్ యూ.